శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రఘురామకృష్ణరాజు గారు. నమస్తే అంజీ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. ఇప్పుడు జగన్ గారి పరామర్శలు చూస్తున్నారుగా మీరు? చూసా మొన్న పల్నాడు అంతకుముందు విజువల్స్ బాపట్లది. వీటన్నిటిపైన అంటే క్రిమినల్స్ని పరామర్శించడం లేదా ఈ బెట్టింగ్ వాళ్ళని పరామర్శించడం, ఈ వ్యతిరేకత ఇప్పుడు అధికార పార్టీది వదిలేద్దామండి, వాళ్ళలో కూడా వినిపిస్తున్నాయండి. ఇప్పుడు వాళ్ళ అనుకూల మీడియాగా సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో మరి అటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహిస్తే సభ్య సమాజం వ్యతిరేకిస్తుంది. డెఫినెట్గా ఉన్మాదులు కొద్దిమంది మద్దతు ఇస్తారు, ఎందుకంటే అది ఉన్మాదులకు బలం చేకూరుస్తుంది కాబట్టి. సో అటువంటి ఉన్మాదులందరూ ఒకచోట చేరి మరి ఆ వాపును చూసి బలుపు అనుకుంటే ఏహభావం పెరిగే ప్రజలు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అది ఇప్పట్లో మళ్ళీ ఆ పార్టీ రికవర్ అవ్వకుండా దెబ్బ కొడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళ స్టేట్మెంట్లు మీరు చూసినట్టయితే అండి, ఒక నెంబర్ కౌంట్ పెరగగానే అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది నరకుడు. ఇదేందండి ఈ స్టేట్మెంట్స్? అసలు నరకటం లేకపోతే ఇప్పుడు నిన్న జగన్ గారు కూడా సేమ్ రపరప తప్పే ఉందని సినిమా డైలాగ్ సెల్ఫ్ గోల్స్ అంటారు. ఏముంది, ఒక పార్టీ వాళ్ళకి అవతల పార్టీ వాళ్ళు మేము ఆత్మహత్య చేసుకుంటామంటే ప్రివెంట్ చేయవలసిన అవసరం ఉంది. చచ్చిపోతే చచ్చిపో అంటారు. వాళ్ళకున్న కాస్త కోస్త మద్దతును కూడా పోగొట్టుకుంటున్నారేమో అనిపించింది నాకు. అంటే నేను ఇప్పుడు పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను ప్రస్తుతం ఉన్న ఈ పదవిలో నేను పార్టీలకు అతీతంగానే ఉండాలి. అందుకనే చెప్తున్నా, ఒక పొలిటికల్ పార్టీ అయ్యింది మరి ఆ రకంగా వాళ్ళు ఆత్మహత్య సదృశ్యమైన దృశ్యాలని పండించాలని చూస్తే మరి పొలిటికల్గా ఆ పార్టీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో మరి ఎటువంటి పోకడ మంచిది కాదు. సమాజంలో మరి మంచో చెడో మరి తెలియదు, కానీ రాజకీయ నాయకులు అంటే ఇప్పటికే కొంచెం అనాసక్తి, కొంచెం యాంటీ సోషల్గా ప్రజలు చూసే భావన ఈ మధ్యన పెరుగుతుంది. దానికి మరింత ఆద్యం పోసినట్టుగా మరి ఆ పార్టీ తీరు ఉందేమో అని నాకు అనిపించింది. ఈ మధ్య జగన్ గారి ప్రెస్ మీట్లో కూడా మీరు గమనించినట్టయితే కొత్తగా యాస మాట్లాడుతున్నారు. అంటే అతనికి ముందు నుంచి నాకు తెలిసి యాస తెలుగు మాట్లాడినప్పుడు అదే యాస ఉంటుంది, ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు రాయలసీమ డైలెక్ట్ రాదు. బట్ అదర్వైజ్ తెలుగు మాట్లాడినప్పుడు అతను తెలుగు అలాగే ఉంటుందని నేను ఇంతకుముందు కూడా అనుకున్నా. సో ఈ లిక్కర్ స్కామ్ విషయంలో వరుస పెరుగుతూ ఉన్నారని, అంకె పెరుగుతూ ఉంది. యాక్చువల్గా ట్రాన్సాక్షన్ అంతా కూడా వైట్లో జరగల, బ్లాక్లోనే జరిగింది అంతా కూడా. మరి అయినప్పటికి కూడా ఈ అంకె పెరుగుతూ, ఇప్పుడు 38లో చెవిరెడ్డి గారు వచ్చారు. అంటే నేను ఇప్పుడు దీని మీద నేను మాట్లాడకూడదు, మాకున్న రెస్ట్రిక్షన్స్ ప్రకారం. ఓకే. బట్ గతంలో నేను ఎన్నోసార్లు అసలు లిక్కర్ మీద ముందుగా మాట్లాడిందే నేను. ఇప్పుడున్న పాలకపక్షం కూటమిలో ఎవరూ మాట్లాడక ముందు ఆ లిక్కర్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడి ఆ టెస్టుల గురించి టెస్ట్ రిపోర్ట్లు బహిరంగంగా పబ్లిష్ చేసి ఇవన్నీ కూడా నేను అప్పుడు చేశాను. లిక్కర్ సరైనది కాదు, ఆ రకంగా క్యాష్ కలెక్ట్ చేయటం సరైనది కాదు, కేవలం ఒక కొత్తగా బ్రాండ్లన్నీ పెట్టి ఇటువంటి చీప్ లిక్కర్ని రియల్ బిగ్ కంపెనీస్ని రానివ్వకుండా, ఎందుకంటే వాళ్ళు లిక్కరే మంచిది కాదు మామూలుగా. సో అసలు మినిమం ప్రమాణాలు కూడా పాటించకపోతే అది మృత్యువుకి మరింత చేరువ చేస్తుందని చెప్పి ఆ మద్యం గురించి, ఎందుకంటే అదంతా కాసుల కక్కుర్తి కోసం. సో ఈ కాసుల కక్కుర్తి వ్యవహారాన్ని నేను అప్పట్లో చాలా ఎక్కువగా అందరికన్నా ముందు బహిరంగ పరిచింది నేను. సరే, దానికి తగ్గట్టు పనిష్మెంట్లు కూడా అనుభవించాం అప్పట్లో. ఇప్పుడు నేను దాని గురించి హుష్గప్ చెప్పి, ఎందుకంటే నేను ఈ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి, నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి నాకు ఎమ్మెల్యే
అఫ్కోర్స్ ఆయన సభకి రాడు ఎప్పుడో కానీ. సో వచ్చినప్పుడు అంటే ప్రస్తుతం స్కూల్ మాస్టర్ ఏదో వైస్ ప్రిన్సిపాల్ పాత్ర పోషిస్తున్నాం కాబట్టి సో మాస్టర్కి విద్యార్థులందరూ సమానమే. సో ఐ క్యాన్ కామెంట్. ఓకే, జగన్ గారు వచ్చే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ అయినా? ఏమో రావచ్చు, అసెంబ్లీకి రావాలనే మేము చెప్తున్నాం. మాస్టర్ స్కూల్లో అటెండెన్స్ ఫుల్గా ఉండాలని అనుకుంటాడు. సో అలాగే ఒక ప్రస్తుతం ఉన్న మాస్టర్ పదవిలో విద్యార్థులందరూ తరగతులకు రావాలని ఎలా కోరుకుంటారో మేము కూడా, మా స్పీకర్ గారైనా నేనైనా అందరూ హాజరవ్వాలని కోరుకుంటాం. లేకపోతే ఈ తల్లికి వందనం గ్రాండ్ సక్సెస్ అయిందండి, కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి చాలా వరకు చూసుకుంటే. ఏంటంటే ఇప్పుడు అసలు ఈ ఫ్రీ బీస్ వల్లే అంతకుముందు వ్యతిరేకించాం. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఏదైతే 20% వాటికి సంబంధించిన ఆ ఓట్లన్నీ కూడా ఇటే పడ్డాయి. సో ఇప్పుడు ఈ దీనివల్ల ఆర్థిక సంక్షోభం ఇంకా ఎక్కువ కాదా? ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. ఇండివిజువల్ శాసనసభ్యుడిగా ఆర్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. అంటే నీవు సంపాదించిన ధనంలో ఇప్పుడు బిల్ గేట్స్ దానం చేస్తానండి, కంపెనీ అమ్మేసి యావదాస్తి దానం చేయడు. ఎవరైనా అజీం ప్రేమ్జీ చేసినా లేకపోతే రతన్ టాటా గారు చేసినా ఆదాయంలో ఇంత పర్సంటేజ్ని ఇయర్ మార్క్ చేసుకుని వాళ్ళు ప్రజల మేలు కోసం ఖర్చు పెడతారు. ఆ లెక్కల ప్రభుత్వానికి ఉండాలి అని నేను అంటలా, కానీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఎంత ఎక్కువ అన్నది నీ ఆదాయాన్ని బట్టి ఉంటుంది. నీ ఆదాయం రూపాయి, నీ ఖర్చు సంక్షేమం కాకుండా రూపాయి అయితే అప్పుడు సంక్షేమం అప్పు చేసి చేయాల్సి వస్తుంది. అప్పు చేసి పప్పు కూడా అనేది మంచిది కాదు అనేది తరతరాలుగా యుగయుగాలుగా ఉన్న రుణంతో సమానం అంటారు. వ్రణం అంటే క్యాన్సర్, రుణం అంటే అప్పు. రుణంతో సమానం. అలాగని రుణం లేకుండా మనుగడ లేదు. ఎంతలో ఉండాలి అనేది యూ హ్యావ్ టు ఫిక్స్ ఏ మార్క్. ఆ మార్క్ దాటకూడదు. చట్టాల్లో మార్పు రావాలి. నీకున్న స్థూల నికర ఆదాయంలో ఇంత పర్సంటేజ్ నువ్వు సంక్షేమానికి ఖర్చు పెట్టు అనే ఒక నిబంధనని కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. అది అసెంబ్లీలో చేసే ధైర్యం ఎవరికి లేదు. ఆ చట్టం పార్లమెంట్లో చేస్తే అది ఆటోమేటిక్గా అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అప్పుడు వీటికి ఏమన్నా తెరపడుతుంది. లేదంటే ఇదేదో వేలం పాటలాగా 1 అని ఒకళ్ళు అంటే 2 అని ఒకళ్ళు, 3 అని ఒకళ్ళు, 4 అని ఒకళ్ళు, ఇదొక వేలం పాటగా వెర్రిగా మారకూడదు. సో మరి పార్లమెంట్లో ఆ చట్టం రావాలని కోరుకుంటున్నాను నేను. మీరు అన్నట్టు ఇప్పుడు ఒడిశా గవర్నమెంట్ తీసుకుందాం కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు సర్ప్లస్లో ఉన్నట్టు కింద లెక్క. ఒరిస్సా అసెంబ్లీలో మాట్లాడిన దాని ప్రకారం మనకి రాష్ట్ర బడ్జెట్లో సుమారు 70,000 కోట్ల లోటు ఉంది. మన రాష్ట్ర బడ్జెట్. ఉత్తరప్రదేశ్ని మనం చాలా బ్యాక్వర్డ్ స్టేట్గా గతంలో అనుకునే వాళ్ళం. 175 ఎమ్మెల్యేలు ఉన్న మన రాష్ట్రం 70,000 కోట్ల లోటులో ఉంటే 22 కోట్ల జనాభా, 400 చిల్లర ఎమ్మెల్యేలు ఉన్న ఉత్తరప్రదేశ్ బడ్జెట్ లోటు ఎంత ఉండొచ్చు ఊహించండి. మంద 70,000, మంద 5 కోట్ల జనాభా, 22 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్. 4 వేసుకోండి, ఇంటూ 4 అంటే 2,80,000 ఉంటే రీజనబుల్ అని మీ ఉద్దేశం. అంటే అంతే కదా. అంతే కదా. అంటే మనకు మనం రీజనబుల్ అని అనుకుంటే, అవును, ఈ 70,000 కోట్ల లోటు రీజనబుల్లే అని మనం అనుకుంటే ఉత్తరప్రదేశ్ జనాభాకి 2,80,000 కోట్లు రీజనబుల్ అని చెప్పి అనుకోవచ్చు. అంతే కదా. అది లాస్ట్ ఇయర్ 76,000 కోట్లు సర్ప్లస్, బడ్జెట్ సర్ప్లస్. ఓకే, 76,000 కోట్లు. ఒరిస్సా 48,000 కోట్లు సర్ప్లస్. వాళ్ళ జనాభా మనకన్నా చాలా తక్కువ. 48,000 కోట్ల బడ్జెట్ సర్ప్లస్. ఒరిస్సాలో ఈ రోజు వరకు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ 1,000 రూపాయలు. 80 సంవత్సరాలు దాటి ఎవరైనా ఉంటే 1% ఉండొచ్చు. వారికి 1,200. ఆ 1,200ని
మరి 80 సంవత్సరాలు దాటిన తర్వాత అసలు ఏ పని చేసుకోలేరు కదా. సో అటువంటి వాళ్ళని మనం స్పెషల్గా ఇద్దామని చెప్పి వారికి 80% పైగా అంగవైకల్యం ఉన్నవారికి 3,500 రూపాయలు చేశారు. మామూలు అంగవైకల్యం నాకు చెవుడు ఉందన్న 6,000 ఇస్తున్నారు. ఆ పర్సంటేజ్లో అయితే 15,000 ఇస్తున్నారు. డబ్బు ఉన్నప్పుడు ఇవ్వడంలో తప్పులేదు. అప్పు చేసి ఇవ్వటం భవిష్యత్తులో అనర్థానికి దారి తీయొచ్చేమో, ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరగకపోతే. కానీ ఇక్కడ సార్ ఇప్పుడు ఒక పార్టీ అనౌన్స్ చేసి ఫ్రీబీస్కి అలవాటు చేసిన తర్వాత ఇంకో పార్టీ మరి మనుగడ కోసం మరి సేమ్ అది పాలసీ. నేను ఇక్కడ పార్టీ ఏమంటలా, నేను అసలు పార్టీల పరంగా నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రుణ పంపిణీ, నేను అనేది సంక్షేమం పేరుతో జరుగుతున్న రుణ పంపిణీని నేనేమి తప్పు పడతల్లా, తప్పు అంటలేదు, ఒప్పు అంటలా. జాతీయ స్థాయిలో ఒక చట్టం వస్తే బాగుంటుంది. అలాగే జాతీయ స్థాయిలో ప్రజలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, ఈ రెండు ఉంటే నాకు తెలిసి ఎవరు ఇంతకు మించి ఏమి కోరుకోరు. ఫ్రీ హెల్త్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్, టు సమ్ ఎక్స్టెంట్ లిమిటెడ్ రేషన్ టు ద నీడీ. అది దానికైతే ఇప్పుడు ఖర్చు చేయవలసిన దాంట్లో వెర్రిగా ఇస్తున్న రాష్ట్రాల గురించి చెప్తున్నా. ఇప్పుడు తమిళనాడు కరుణానిధి, జయలలిత పోటీల్లో పెంచుకున్నారు. ఇక్కడ అలాగే అయింది. తెలంగాణ ఆల్మోస్ట్ ముంచేశారు ఫైనాన్షియల్గా. అది కూడా మనం దానా అంటే వాళ్ళు తందానా అన్నట్టే ఉన్నారు. కర్ణాటక ఇంత బ్యాడ్గా అవల. బట్ నార్త్ రాష్ట్రాల్లో యూపీలో అంతే 500 నుంచి 1000 మధ్యనే ఉంది ఈ ఓల్డ్ ఏజ్. మొన్న బీహార్ వెళ్ళాం మేము, మా స్పీకర్ గారు, మేము అందరం ఆల్ ఇండియా స్పీకర్స్. అక్కడ 500 వృద్ధాప్య పెన్షన్. అది తక్కువే, నేను కాదన్నా. కాకపోతే వాళ్ళు వాళ్ళ స్తోమతను బట్టి ఇచ్చుకుంటున్నారు. నేను ఇవ్వాల్సిందే అని అంటే రాష్ట్రం మూసేయాలి. ఏమవుతుందంటే ఒకసారి మీకు జీతాలకు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ కొలాప్స్ అవుతుంది. ఒకసారి అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయితే ఇంకా అంటే ఇంకా ఉన్మాదం వెరుతలు వేస్తుంది. గవర్నెన్స్ ఉండదు కదా. ప్రభుత్వం నడపాలి అంటే పోలీసింగ్ ఉండాలి, పోలీసు జీతం ఇవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ట్యాక్స్ కలెక్షన్ ఉండాలి. అలా జీతాలు ఇస్తేనే కదా అలా పనిచేసేది. రాష్ట్రాన్ని రుణంలోకి నెట్టేసి ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఆ స్టేజ్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకర్లా. అన్లెస్ ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరిగితే తప్ప. రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయాన్ని ఊహించుకొని ఇప్పుడే ఖర్చు పెట్టేయటం అనేది ఏ రాష్ట్రానికి మంచిది కాదు. నేను జనరల్గా చెప్తాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాని గురించి, జరిగిన దాని గురించి నేను మాట్లాడతా. నేను మ్యాక్రో లెవెల్లో మాట్లాడుతున్నా. మ్యాక్రో లెవెల్లో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా పెండింగ్ ఉన్నాయి. స్లోగా అంటే అన్ని ఓవర్ నైట్ ఒకే రోజు చేస్తామని చెప్పారు. ఒకవేళ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటి పరిస్థితుల రీత్యా వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసి వీటన్నిటిని స్టాప్ చేసి ఓన్లీ ఫ్రీ ఎడ్యుకేషను లేకపోతే ఫ్రీ హెల్త్కి సంబంధించింది ఈ 2 పాలసీసు లేదా ఇన్సూరెన్స్కి సంబంధించింది ఇవి పెడితే వ్యతిరేకత వస్తుంటారా ప్రజల్లో? అంటే ప్రజలు అంటే భిన్న మనస్తత్వాల కలయికండి. థింకింగ్ నాకేం వచ్చింది, పక్కోడు ఏమైపోతాయి ఏంటి అనే థింకింగ్లో పడ్డాం. సో ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది ఓవర్ నైట్ మారదు. బట్ మార్పు దిశగా తీసుకుని వెళ్ళే ప్రయత్నం అయితే చేయాలి. మార్పు వస్తుందా, అమ్మో ఓటు వేయడమో భయం పొలిటికల్ పార్టీస్కి ఉంటుంది డెఫినెట్గా. అంటే ప్రస్తుతానికి నేనున్న పదవిలో నాకు డైరెక్ట్గా రాజకీయాలతో సంబంధం ఉండకూడదు కనుక నేను ఈ ఫ్రీబీస్ విషయం మీద ఎలా మాట్లాడగలుగుతున్నా. ఆ మాత్రం ఇది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మాట్లాడే ధైర్యం నాకు కూడా లేదు. జాతీయ స్థాయిలో మాట్లాడుతుంది. జాతీయ స్థాయిలో ఒక చట్టం అయితే తీసుకొని రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా జనం కన్విన్స్ అవుతారు. అవును, కరెక్ట్. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకెవరో కూడా ఏదో అడ్జస్ట్మెంట్లు టెంకరింగ్లు చేసుకుంటే వెళ్ళాలి తప్ప అబ్బాయి మేము చేయలేమంటే కుదరదు. అన్లెస్ అది జాతీయ చట్టం అయితే తప్ప. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు ఈ మధ్య
సర్వేలు అంటే నెల నెల పాలన పైన ఒక సర్వే సంవత్సరం లేదు సార్, నెలకు ఒక సర్వేలు వస్తున్నాయి. నెలకు కూడా ఉంది. అట్లాంటి రకరకాలు. మళ్ళీ 6 నెలలకు ఒక సర్వే వస్తుంది, సంవత్సరానికి ఒకటి. ఈ సర్వేలు సంబంధించి అమ్మఒడి పడే వరకు ఒక రకంగా వచ్చినాయి, అమ్మఒడి పడిన తర్వాత మళ్ళీ మ్యాజిక్ మారిపోయిందని చెప్పేసి. అంటే అమ్మఒడి వచ్చింది 3 రోజుల క్రితం ఆర్ రాదర్, అంతే కదా, వారం కూడా అవలా. మరి వారంలో ఎవడు సర్వే చేసేసాడు, ఏమని చెప్పేశారు? అదే అర్థం కాదు. అంటే ఆఫ్టర్ అమ్మఒడి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది, అందులో అసలు డౌట్ ఏమీ లేదు. కానీ ఈ 3 రోజుల్లో ఎవడో రాష్ట్రం అంతా సర్వే చేసాడో నాకు తెలియదు. డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే 67 లక్షల మంది పిల్లలకి ఇచ్చారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, 67 లక్షలు లేకపోయినా పోనీ 2 పిల్లలు ఉన్న వాళ్ళు 30 లక్షలు ఉన్నా 67లో ఇంచుమించు 1 కోటి మందికి పైగా లబ్ధిదారులు ఉన్నప్పుడు డెఫినెట్గా కాదు. ఇందాక మీరు అన్నారు చూసారా, ఈ 1 కోటి మంది హ్యాపీగానే ఉన్నారు, ఆ మిగిలిన వాళ్ళు ఇది అందుకోవలసిన అవసరం లేని వాళ్ళు, ఆ మిగిలిన వాళ్ళు ఏంట్రా ఇంత అమౌంట్, ఒకవేళ వాళ్ళు దుర్వినియోగం అయింది అనే భావనలో ఉంటే వాళ్ళ మనోభావాల ఇంపాక్ట్ ఏంటి అనేది సర్వేలో రాదు. ఎందుకంటే వాళ్ళు సైలెంట్ ఓటర్స్, అంతే. వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు, ఉంటారు అని చెప్పలేం, ఉండొచ్చు ఉండకపోవచ్చు. డెఫినెట్గా కేంద్రం చట్టం తేవాలి. ఇది న్యాయమా అన్యాయమా అని నేను అంటలా. మాట్లాడింది రాజకీయ నాయకులు. ప్రజలు ఎవరో మాకు ఇది కావాలని చెప్పి ఇది ఇస్తే ఓటేస్తామని ఎప్పుడు అనలా. ప్రజల్ని మభ్యపరచడం కోసం రాజకీయ నాయకులే మేము ఇది ఇస్తాం అని చెప్పి వాళ్ళని ఆశ పెట్టి మాట్లాడిన మాటలు వాస్తవం. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో జాతీయ పార్టీలు ఉన్నాయి. కాకపోతే జాతీయ పార్టీలు జనరల్గా ప్రాంతీయ పార్టీలు అంత ఎక్కువగా ప్రమాణం చెయ్యవు. మరి కాకపోతే ఇప్పుడు తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ వచ్చినా కూడా వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు ప్రామిస్ చేయవలసి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు 5 పైసలు లేదురా బాబు అని. అలా చెప్పగలిగిన ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. తెలంగాణ సీఎంకి ఆ ధైర్యం ఉంది కాబట్టి ఆయన చెప్పగలిగాడు. అలా చెప్పగలగడం కూడా గొప్ప. ఐ అప్రిషియేట్ రేవంత్. నిజం చెప్పాను. చాలా ధైర్యం కావాలి, నిజం చెప్పాలి. అర్థం చేసుకుంటారు ప్రజలని ఆ స్టేట్మెంట్, అంతేగా. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఫోన్ ట్యాపింగ్ నేరం అని చట్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు చేసేది అదే. ఇప్పుడు షర్మిల గారు తీసుకుందామండి, వేరే చాలా నా ఫోను అప్పుడు 5 ఏళ్ళు ట్యాపింగ్లోనే ఉంది, నాకు తెలుసు. అది ఓపెన్, అది ఓపెన్ సీక్రెట్. అది అందుకని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో మనం ఆచితూచి మాట్లాడుకోవాలి తప్ప ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆడటం అనవసరం. నాకు అలవాటు అయింది అది. ఇప్పుడు జగన్ గారు అన్నారు నాకేం అవసరం, అది ఎక్కడ జరిగింది తెలంగాణకు సంబంధించి అని చెప్పేసి జగన్ గారు అన్నారు. షర్మిల గారు స్టేట్మెంట్ ఇచ్చి ఏమో షర్మిల ఫోన్ వినవలసిన అవసరం జగన్కి లేదేమో, మరి నా ఫోన్ అయితే అన్నారు, మీదైతే అన్నారు. సో గ్రౌండ్లో ఈ 1 year పరిపాలనపై ఎలా ఉంది సార్? ప్రజల్లో స్పందన డెఫినెట్గా బాగుంది. ఇప్పుడు ప్రజలకి కూడా ఐడియా ఉంటుంది కదా, ప్రతిపక్షం మాట్లాడవచ్చు ఇంకా సూపర్ 6లు పూర్తిగా అమలు చేయలేదని. సూపర్ 6లు ఏమో 1 సంవత్సరంలోనే అమలు చేస్తానని బాబు గారు చెప్పారా? 1 by 1 ఆయన చేసుకొస్తూనే ఉన్నాడు. ఇప్పుడు 4,000 అనేది తలకమించిన భారం. మరి అయినా 1వ తారీఖు ఆదివారం అయితే 31వ తారీఖే ఇస్తున్నారు. ఏదో రకం చేసి సంపాదించిస్తున్నారా అరువు తెచ్చిస్తున్నారా అన్నదాని గురించి మనం మాట్లాడుకుంటాం, అనవసరం. ఇవాళ రోజుల్లో ఇచ్చాడా లేదా, బుల్లెట్ దిగిందా లేదా, డబ్బు పడిందా లేదా అనేది పాయింట్. సో మరి అది పడుతుంది. మరి ఈ సిలిండర్లు ఇస్తున్నారు. ఇప్పుడు మరి ఒక హెల్త్ పాలసీ కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా నాకున్న సమాచారం. ఆ తర్వాత తల్లికి వందనం అయిపోయింది, అనుకున్న స్థాయిలో ఇచ్చేశారు. ఆడవాళ్ళకి బస్సు ప్రయాణం అనేది మరి అది కూడా ఆగస్టు 15 నుంచి మొదలు పెడతామని చెప్పారు. సో ఇంకేమున్నాయి, ఇంకేయో 1-6 ఉన్నాయి. మరి వాటిని P4కి అనుసంధానం చేసి ఎలా చేయాలనే దాని మీద ఆలోచన జరుగుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో డెఫినెట్గా మాట ఇస్తే చేయాలి అంతే అని అనటానికి వనరులు కూడా చూసుకోవాలి. లేకపోతే ప్రజలు నాకు తెలిసి అంత ఇబ్బంది ఏమి సత్యవాక్ పరిపాలన జరగట్లేదు అని ప్రజలైతే ఏమీ ఫీల్ అవ్వరు. డెఫినెట్గా గ్రౌండ్ రియాలిటీ
తెలియజెప్పగలిగితే డెఫినెట్గా పీపుల్ కెన్ అండర్స్టాండ్. అందులో ఒక్క సత్యవాక్ పరిపాలన జరగలేదనే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందంటే నేను నమ్మను. సో ఇక అమరావతి విషయానికి వద్దాం. ఇప్పటికీ దానిపైన విష ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ అవును. లాభం ఏంటి సార్? ఇప్పుడు ఇంకా వన్స్ ఒక రకంగా పార్టీ ఓటమికే ప్రధాన కారణం, ఒక 10 వేసుకుంటే కారణాల్లో ఖచ్చితంగా ఇది ఉంటుంది, నో డౌట్. అయినా కానీ ఆ స్టాండ్ మారట్లేదు. అంటే మళ్ళీ నెక్స్ట్ కూడా అమరావతి అంటే డెవలప్మెంట్ ఉండకూడదు, లేదా మేము వచ్చాక అమరావతి ఉండకూడదు అన్న ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు అమరావతి అనేది ఈ రాబోయే 3 సంవత్సరాల్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ పర్ఫెక్ట్ రియాలిటీ. అనుకున్నవన్నీ అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోతాయి, రోడ్లు ఎక్స్ట్రాడినరీగా తయారైపోతాయి. నగరాలంటే ఓకే, కొన్ని 500 ఎకరాల్లో కూడా ఒక నగరం అన్న కాన్సెప్ట్లో ఏదైతే అన్నారో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో తర్వాత వచ్చిన వాళ్ళు విధ్వంసం చేయడానికి ఏమీ లేదు. సో అంచేత ఎంత మంచి క్యాపిటల్ తీసుకొచ్చి పోలవరం ఇంప్లిమెంట్ చేసి మంచి మంచి స్కీములు అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ప్రజలు ఈ ప్రభుత్వాన్నే కోరుకుంటారనేది ఒక ఎమ్మెల్యేగా నా విశ్వాసం. 27 పోలవరం కంప్లీట్ అవుతుందని చెప్పేసి బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు సార్. సో కంప్లీట్ 27 అయిపోతుంది అంతేనా? అవుతుందని అనుకుంటున్నాను. కాకపోతే 5-6 నెలలు ఆలస్యం అవ్వచ్చాము మరి. ఎందుకంటే గతంలో జరిగిన దాన్ని బట్టి చూస్తే 5-6 నెలల ఆలస్యం అనేది ఇవాళ రోజుల్లో అసలు ఆలస్యమే కాదు. లేదు, అది వాళ్ళు మార్చిన డేట్ల ప్రకారం చూసినట్టయితే అంతేగా ఆ 5 years. ఇప్పుడు 2021 ఏదో టైంకే ఏదో జగన్ ఏదో ముందు నీళ్ళు ఇస్తాను, ఖరీఫ్కి ఇస్తానని చెప్పి అలాగా మంత్రులు మారారు, నెల మారినాయి, ఖరీఫ్ రబీ అయింది, రబీ మళ్ళీ ఖరీఫ్ అయింది, అంతే. చివరికి ఏంటంటే అదేదో పోయిందిరా బాబు, డయాఫ్రమ్ పోయింది అన్నారు, మళ్ళీ కథ మొదటికి వచ్చింది. సో నిజంగా ఒక 6 నెలలు ఆలస్యమైనా కూడా చాలా బాగా అయినట్టే లెక్క. సో బట్ ఇట్ విల్ బి ఏ రియాలిటీ, అందులో డౌట్ లేదు. వచ్చి ఎలక్షన్ నాటికి పోలవరం పూర్తిగా ఫలాలు అందుతాయి, మనకు ఒక అద్భుతమైన రాజధాని ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ రియాలిటీకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి సందేహించవలసిన అవసరం లేదు. దానికి అమరావతికి కావాల్సిన రుణం అంతా కూడా సమకూరింది, కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ రియాలిటీ, దాని గురించి ఎటువంటి సంశయం అవసరం లేదు. ఓకే ఓకే. సో ఇక మీ కేసు విషయానికి సంబంధించి వస్తే మీకు ఏం సార్, ఓకేనా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా న్యాయం జరిగినట్టేనా? అంటే మరి ఇంకా సునీల్ కుమార్ని ఇప్పుడు దాకా పిలవలా, ఒకసారి కూడా పిలవకుండా న్యాయం జరిగినట్టు నేను మాట్లాడితే నాకు నేను అన్యాయం చేసుకున్నట్టు. సో డెఫినెట్గా ఆ విషయంలో నాకు విజయపాల్ గారిది అయింది, జపాల్ది అయింది, సునీల్ కుమార్ని ఎందుకు పిలవలేదు ఇప్పుడు దాకా ఏమో మరి నాకు కారణం నాకు తెలియదు. ఓకే, వేరే కారణాలతో అతను ఏదో సస్పెండ్ చేశారు, చెప్పకుండా విదేశాలకు వెళ్ళాడు, ఒక ఊరు పేరు చెప్పి ఇంకొక ఊరు వెళ్ళాడు, అలాంటి వాటి మీద ఏదో మెమోలు ఇచ్చారు తప్ప ఏమో గోల్ఫ్ ఆడుకుంటున్నాడు హ్యాపీగా. ఒకరోజు ఇక్కడ ఆడతాడు, ఇంకో రోజు హెచ్జిఎల్ ఆడుకుంటాడు, హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు పిలవలేదు? పిలిచి విచారించాలి కదా ఆ రోజు జరిగింది ఏంటి. అన్ని కాగితాల మీద క్లియర్గా ఉంది. ఇతనేమో హాస్పిటల్కి వెళ్ళాడు, ఓపెన్గా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఆ వీడియోలు ఉన్నాయి, మరి పిలిచి మాట్లాడాలి. ఇప్పుడు మీ వాయిస్ రేజ్ చేయొచ్చు అవకాశం ఉంది కదా. అంటే ఎవరి మీద రేజ్ చేస్తాం, ఎవరి మీద రేజ్ చేస్తాం? ప్రభుత్వం మీదే కదా అని. అవును, ప్రభుత్వం మీద రేజ్ చేయాలా? అంటే నా మీద నేనే రేజ్ చేసుకోవాలా? అలా వచ్చారు. రీసెంట్గా జగన్ గారు ఈ కమ్మ కులం పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అదే కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా అని ఆయన మాట్లాడారు. ఏముంది, ఏ కులం వాళ్ళు ఏ పార్టీలో అయినా సరే ఉండొచ్చు. ఇదేమి తెలుగుదేశం పార్టీ ఏమి కమ్మవాళ్ళ పార్టీ కాదు, అందరి పార్టీ. అసలు చెప్పాలంటే తెలుగుదేశంలో బీసీలే చాలా ఎక్కువ. ఆయన ఊడిగం చేయాలి, ఇట్లాంటి కొన్ని పదాలు చేయాలా అది ఇదని చెప్పి. ఇప్పుడు వాస్తవానికి అంతకుముందు ప్రీవియస్ చూసినట్టయితే ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా
ఆ తప్పు చేయించిన వ్యక్తులదే కదా మేజర్ కారణం అవుద్ది, అంతేనా? అంటే వీళ్ళు కూడా ఉంటుంది కాదన్ను, వీళ్ళు చేసిన యాక్టివిటీస్కి డెఫినెట్గా కదా. మాట్లాడమన్నంత మాత్రాన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఉమ్, మనుగడ కోసం తప్పు చేసినట్టే కదా. కరెక్ట్. రాజకీయ మనుగడ కోసం వాళ్ళు తప్పు మాట్లాడారు, ఉమ్. అయినా తప్పే. మీకేమనిపిస్తుంది సార్, ఎప్పుడు ఒక సామాజిక వర్గం ఎనీథింగ్ ఏదన్నా తీసుకుంటే, ఇప్పుడు ఆ పార్టీ పరంగా ఎక్కువగా ఈ 2 పార్టీలు 3 పార్టీలు చూసుకుంటే కొన్ని సామాజిక వర్గాల్ని ప్రభావితం చేసే విధంగా ఉండే పార్టీ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఇన్హెరెంట్గా ఓవరాల్గా కమ్మవారంటే ద్వేషం ఉన్నమాట వాస్తవం. అందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో కూడా నేను ఎన్నోసార్లు నా రచబండలో కూడా మాట్లాడా, ఎందుకయ్యా ఆ కమ్యూనిటీ మీద నీకు అంత ద్వేషం, అది మోస్ట్ ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ, ఎవడన్నా పోతా పట్టుకెళ్ళేది ఎవరు లేడు, దే ఆర్ ద వెల్త్ క్రియేటర్స్, ఆ వెల్త్ ఇక్కడే ఉంటుంది కదా, ఎప్పటికీ పట్టుకెళ్ళి ప్రయోజనం లేనప్పుడు ఏముంటుంది, వెల్త్ ఇక్కడే ఉంటుంది, ఎంతోమందికి ఉపాధి ఇస్తున్నారు, ఎక్కడ ప్రాజెక్ట్ కట్టినా ముందు వెళ్ళింది ఆ కమ్యూనిటీ వాళ్ళే దేశంలో. అక్కడ ఛత్తీస్గఢ్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, మరి ఎక్కడ కొత్తగా ప్రాజెక్ట్ వచ్చింది అంటే మరి ఇక్కడ ఉన్న ఎకరాలు అమ్మి అక్కడికి వెళ్ళి ఇక్కడ 1 ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు వచ్చేటప్పుడు అక్కడ 10 ఎకరాలు కొనుక్కొని అక్కడ వాళ్ళకి కూడా వ్యవసాయ పద్ధతులు నేర్పి, దట్ ఈస్ ద మోస్ట్ ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ అన్డౌటెడ్లీ. ఇప్పుడు పార్సీస్ ఉన్నారండి, బిజినెస్ వైజ్ దే ఆర్ క్వైట్ గుడ్, రతన్ టాటా గారు వీళ్ళందరూ ఆ కమ్యూనిటీ. తర్వాత మీకు జ్యూస్ ఉన్నారు, 1% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ కూడా ఉండరు, అండ్ నాట్లోనే ఉంటారు. ఎంటైర్ అమెరికన్ ట్రేడ్, మేజర్ ట్రేడ్ ఈజ్ కంట్రోల్ బై జ్యూస్. ఇజ్రాయెల్ ఎంత దేశం ఎలా అల్లగొడుతుంది, అలా జోలికి ఎవరన్నా వస్తే ఊరుకుంటారా? ఇజ్రాయెల్ ఎంత ఉంటే ఇరాన్ దాని మీద భూమండలం వైజ్ చూసుకున్నా, పాపులేషన్ వైజ్ చూసుకున్నా ఎన్నో రెట్లు పెద్దది. దడదలు ఆడిస్తున్నారు అక్కడ ఇరాన్ని. సో దేననేది నెంబర్ తక్కువ ఉన్నా ఏమున్నా ఒక కులం మీద ద్వేషం అనేది మంచి పద్ధతి కాదు అని నేను గతంలో కూడా మాట్లాడా. ఇప్పుడు ఏదో మరి వాళ్ళకి ఏదో రక్షకుల్లాగా మాట్లాడుతున్నట్టుగా మరి ఆయన మా పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఓకే, ఆయనలో నిజంగా మార్పు వచ్చి ఆ కులాన్ని నిజంగా ప్రేమిస్తే నేను సంతోషిస్తాను, మార్పు వస్తే మంచిది. అంటే ఓన్లీ మా పులివెందుల ఎమ్మెల్యే గారిలో ఆ కులం అంటే ద్వేషం పూర్తిగా పోయి ఆ కులాన్ని హక్కుని చేర్చుకోవాలని అతను డిసైడ్ అయితే మంచిదే. ఆ కులాన్నే కాదు, ఏ కులాన్ని ఎవడో ద్వేషించడం కరెక్ట్ కాదు. గతంలో అతనికి ద్వేషం ఉన్నమాట వాస్తవం. ఆ పులివెందుల ఎమ్మెల్యే గారు మారితే హ్యాపీ, ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు మారితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ మార్పు నిజంగా వస్తే అది అభినందనీయం. రీసెంట్గా అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ టీడీపీ పార్టీకి సంబంధించి. అంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది పార్టీలోకి, ఆయనకి పగ్గాలు ఇవ్వచ్చు కదా ఇంకా మీరే అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అది గట్టి వైరల్ అయింది అది ఆ స్టేట్మెంట్. నేను వినలా మరి, ఏమో తెలంగాణలో ఆయన ఇచ్చుంటాడు. నేను ఈ మధ్యన ఎక్కువ కాన్స్టిట్యున్సీలోనే ఉంటున్నా, అక్కడ పెద్దగా రాయరు అనుకుంటా ఈ వార్తలు, నేను చూడాల. అయినా రాజకీయాల్లో రావాలా రాకూడదు అన్నది అది ఇండివిజువల్ అభిప్రాయం. తనకి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే ఏమో మరి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే ఆహ్వానించకపోవచ్చు. ఒక వ్యక్తి రావాలి, ఒక వ్యక్తి రాకూడదు అనే చర్చలో అసలు నేను ఎప్పుడూ వెళ్ళను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చానంటే ఓకే, ఏమో ఇంట్రెస్ట్ ఉండబట్టి వచ్చా. నన్నేమి చంద్రబాబు నాయుడు గారు రా నువ్వు రాజకీయాల్లోకి అని పిలిస్తే నేను రాలేదు కదా. అలాగే ఎవరిష్టం వాళ్ళది.
ఆయన ఏదో సినిమా షూటింగ్లో బిజీగా ఉంటే ఇక్కడ ఓవైసీ గారు ఆయన పిలిస్తే బాగుంటుందని మాట్లాడటం అనవసరం. అతనికి ఇంట్రెస్ట్ ఉంటే ఆయన వాళ్ళ మావయ్య మాట్లాడుకుంటారు కదా, మధ్యలో ఓవైసీ గారికి నాకు లేకపోతే అంజికి అవసరం ఈ గొడవ. స్పీకర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ సార్ ప్రీవియస్ మిమ్మల్ని ఇప్పుడు కంపేర్ చేసుకోలేకపోతున్నా. అప్పుడు అన్లిమిటెడ్, మారాలి, ఇప్పుడు లిమిటెడ్ మారాలి. ఆ కుర్చీకి గౌరవం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. గౌరవం తీసుకురాకపోయినా ఉన్న గౌరవం. నేను మొన్న మా తెలుగుదేశం పార్టీ సమావేశాలు అయినాయి కదా, నేను వెళ్ళలేకపోయా. ఎందుకంటే ఈ రాజ్యాంగబద్ధ, అవును మహానాడికి కూడా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాం. ఈ పదవిలో ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు బి అబౌవ్ ద పార్టీ. ఎందుకంటే ఇప్పుడు అవును న్యాయబద్ధంగా ఉన్నట్టువే కాదు, ఉన్నట్టు కూడా కనపడాలి. సో నేను ఈ పార్టీ సమావేశాల్లో వెళ్ళి కూర్చున్నాను అనుకోండి. అంతకుముందు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. బట్ ఈసారి మా స్పీకర్ గారు నేను ఇద్దరు వెళ్ళాలని ఉన్నా కూడా పోషన్ అర్థం వచ్చింది. సో అలా కొన్ని విలువలు పాటించవలసిన అవసరం ఉంది. పార్టీ సమావేశాలకి ఎప్పుడైతే నేను ఈ డిప్యూటీ స్పీకర్గా మరి ఆ సీట్లో నన్ను అన్ని పార్టీలలో కలిసి కూర్చోబెట్టారో, సో నేను ఆ రోజు నుంచి మా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లు అవుతాయి. అసెంబ్లీ సమావేశాలప్పుడు మామూలుగా కూడా సమావేశాలు ఉంటాయి. రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలవచ్చు జూలై ఎండ్లో. లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఉంటుంది, సీఎం గారు పెడతారు. బట్ ఐ కెనాట్ అటెండ్ పార్టీ మీటింగ్లని. అటెండ్ అవ్వడానికి వీళ్ళని విచిత్రమైన పరిస్థితి, పోషన్ అలాంటిది. కరెక్ట్. సో అంచేత సంయమనం అనేది అవసరం. మరి ఈ పదవిలో ఉన్నన్నాళ్ళు అది తప్పదు. గౌరవాన్ని పెంచకపోయినా ఉన్న గౌరవాన్ని తగ్గించకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. సో ఇవన్నీ ఉన్నాయి. అంచేత మీరు డెఫినెట్గా అప్పుడు కొన్ని చిల్లర మాటలు వచ్చేస్తాయి ఆ టైం అసలు మామూలుగా, అప్పటికి కంపేర్ చేసుకుంటే మామూలుగా. కానీ ఇప్పుడు ఆచితూచి సభలో లేకపోయినా సభ మర్యాద తూచా తప్పకుండా పాటించవలసిన ఆవశ్యకత అయితే ఉంది. సో ఫైనల్గా మరి జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఏమైనా ఇచ్చే ఆలోచన ఉందా? ఆలోచన ఉన్న అవకాశం లేదు. లేదు. ఓకే, అవకాశం లేదు. ఇస్తే అన్న వస్తారేమో, నెక్స్ట్ అన్న రావచ్చు. అవకాశం లేదంటున్నా. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటరీ సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాజ్యాంగంలో లేదు ఇది ఇంతమంది ఉండాలి అని. కానీ పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాల ప్రకారం దానికి విరుద్ధంగా ఒక అతను వెళ్ళాడు, ఎవరు కేజ్రీవాల్ గారు వెళ్ళాడు. ముగ్గురే ఉన్నా సరే అప్పుడు అసెంబ్లీలో బీజేపీకి నేను ప్రతిపక్ష హోదా ఇస్తాను అని చెప్పి, ఎందుకంటే రాజ్యాంగంలో లేదు కాబట్టి ఆయన డిబేట్ అయ్యాడు. బట్ పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం ఉన్నత విలువలు పాటిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉండవలసిన అవసరం స్పీకర్ గారికి ఉంది. సో ఆ నిర్ణయం స్పీకర్ గారిది, ముఖ్యమంత్రి గారికి దీనికి సంబంధం లేదు. మొన్న అటెండెన్స్ రీత్యా వచ్చారు కానీ లేకపోతే వచ్చేవారు కాదు ఆ కొంచెంసేపు కూడా, అంతే కదా అని అనుకుంటున్నా. బట్ రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అపోజిషన్ పార్టీ స్టేటస్ లేదు, కానీ ప్రజల వల్ల లేదు. కానీ అపోజిషన్ పార్టీ అయితే అదొకటే. సో కాబట్టి రోడ్ల మీద మాట్లాడటం లేకపోతే సెలెక్టెడ్ మీడియాని పెట్టుకుని మాట్లాడటం కన్నా అలా ఓపెన్ ఫోరంలో నిజంగా ఒకవేళ ఇప్పుడు పాలక ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ఆయన మనోభావాల్ని చెప్పొచ్చు. మరి అవకాశాన్ని మరి ఆయన ఉపయోగించుకోలేకపోవటం ఆయన బ్యాడ్ లక్. ప్రజలకు దానివల్ల వచ్చిన నష్టం ఏమి లేదు. బట్ ఆయన ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, డెమోక్రసీ మీద గౌరవం ఉంటే తను సభకి, జగన్మోహన్ రెడ్డి గారి సభకు వచ్చి పార్టిసిపేట్ చేస్తే మంచిది. రాజకీయంగా బహుశా ఆయనకి కూడా మంచి అవ్వచ్చు. వాళ్ళు చేస్తున్న ఏ కార్యక్రమాలు కూడా మంచి అయితే ఊరుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా
ఉంటున్నాయి. ప్రస్తుతానికి ఆయన దురదృష్టం, మార్పు వస్తుందో లేదో నాకు అనవసరం. బట్ ఒక డిప్యూటీ స్పీకర్గా మా పులివెందుల ఎమ్మెల్యే గారు సభకు రావాలని అయితే కోరుకుంటున్నాను. సో జగన్ గారు పరామర్శకి వెళ్ళే ప్రతి సందర్భంలో ఈ జనాలు విపరీతంగా రావటం, మన మధ్య ఇద్దరు చనిపోయారు. సో ఎందుకు ఇంతమంది జనాలు అని చెప్పేసి అటు పోలీస్ శాఖ కూడా వీటిపైన హెచ్చరించడం కూడా జరుగుతుంది, కానీ ఆగట్లేదు. మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇంతకు మునుపు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో సెక్షన్ 30 అని చెప్పి ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఏది మన ఏ చిన్న సభ పెట్టుకోవాలన్నా పెట్టుకోవడానికి వీల్లేదు. లోకేష్ గారు పాదయాత్ర అప్పుడు, పాదయాత్ర అప్పుడే కాదు, దాని ముందు కూడా ఏ చిన్న సమావేశం కూడా జరగాలన్నా ముందే పోలీసు అనుమతి తీసుకోవాలి. జనరల్గా ఎనీ సమావేశం పోలీసు అనుమతి అనేది జనరల్గా మాన్యువల్లోనే ఉంది. అది అవును. ఏ ఊర్లో అయినా మీరు ఒక 500 మంది అసెంబ్లీ అవ్వాలన్నా కూడా ఇట్స్ ఫార్మాలిటీ కంపల్సరీ. అది పోలీస్ స్టేషన్లో మీరు ఆ పర్మిషన్ తీసుకోవాలి. సో అలాగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి, ఒక పార్టీ అధ్యక్షుడు వచ్చినప్పుడు క్యాడర్ చాలామంది వస్తారు కాబట్టి పర్మిషన్ తీసుకోవడం అనేది మస్ట్. ఆ పర్మిషన్కి అప్లై చేస్తే ఎంతమంది వస్తారో చెప్తే దానికి తగ్గట్టు బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయి. ఇప్పుడు 500 మందికి వస్తే ఒక 20 మందిని పెట్టవచ్చు బందోబస్తు. 10,000 మంది ఉంటారంటే 100 మంది లేకపోతే 200 మంది అవసరం అవుతారు. సో ఎంతమంది వస్తారు అనేది, మీ సమావేశానికి నీ ఓదార్పుకి ఎంతమంది వస్తారు, నువ్వు ఓదారుస్తున్నప్పుడు రులా అన్నప్పుడు గదిలో ఎంతమంది ఉంటారు, బయట ఎంతమంది ఉంటారు, ఒక ఎస్టిమేషన్ ఉంటే దానికి తగ్గట్టు మేము ఏర్పాట్లు చేసుకుంటాం అనేది ఎన్నో. ఇన్ఫ్యాక్ట్ అది ప్రీ ఇండిపెండెన్స్ నుంచి వస్తుంది. ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు పెట్టిన రూల్ కాదు, అది ఎప్పటి నుంచో వస్తుంది. పైగా జగన్మోహన్ రెడ్డి మరీ దారుణంగా తప్పకుండా ఫాలో అయిన రూల్ అది. సో మరి దాని గురించి మరి సమాచారం ఇవ్వమన్నప్పుడు ఇవ్వాలి, అది ఎవరైనా చేయాలి. సో అది చేయను అని అంటాం కరెక్ట్ కాదు. ఏముంది జనం, సో ఇప్పుడు అసలుకి 40% ఓట్లు వచ్చినాయండి జగన్మోహన్ రెడ్డి గారికి, 40% ఓట్లు వచ్చినాయి. సో ఏ ఊరు వెళ్ళినా 40 మంది అతను అభిమానించే వాళ్ళు ఉన్నారు. మామూలుగా ఏంటంటే వేరే పార్టీని అభిమానించే వాళ్ళలో రోడ్డు ఎక్కే వాళ్ళు 10% ఉండొచ్చు, లేదా 20% ఉండొచ్చు. ఈయన అభిమానించే వాళ్ళలో రోడ్డు ఎక్కే వాళ్ళు 80% ఉండొచ్చు. అల్టిమేట్గా ఎంతమంది రోడ్డు ఎక్కారు అన్నది కాదు, ఎంతమంది ఓట్లు వేసారన్నది ఇంపార్టెంట్ డెమోక్రసీలో. అదేంటి సార్ అవి పడలేదన్నా 80% అంటే? రోడ్డు ఎక్కకుండా ఇంట్లో నాకు జనాలు వచ్చేస్తున్నారు అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఈ మధ్యన. ఓకే. సో ఎంతమంది రోడ్డు ఎక్కారన్నది కాదు, ఎంతమంది బూత్కి వచ్చి ఓటు వేసారన్నది ఇంపార్టెంట్ అమ్మా. నీకున్న ఓటర్లు 10 మంది రోడ్డు ఎక్కారనుకోండి, దట్ వోంట్ టేక్ యూ ఎనీవేర్. నాకు 10 మంది ఓటర్లు ఉన్నారండి, ఆ 10 మంది ఓటర్లు నా బూత్కి వచ్చి నాకు ఓట్లు వేస్తారు, నిజంగా రోడ్డు ఎక్కపోవచ్చు. అప్పట్లో అన్నారు సార్, స్టేట్మెంట్ కూడా సిద్ధంగా వచ్చిన జనాలు, అంతమంది జనాలు వచ్చిన ఓట్లు ఏమైపోయినాయి అని చెప్పి చర్చలు జరిగాయి. కరెక్ట్. చేత జనాలు వచ్చేస్తున్నారు, ప్రజల గుండెల్లో నేనే ఉన్నాను అనుకుంటాం. అది అలా అనుకున్న ఎవరైనా చేయలేరు. ఇప్పుడు అల్టిమేట్గా ఓటు వేయటానికి బూత్కి రావటం ఇంపార్టెంట్. రోడ్డు ఎక్కటం చూడటానికి టీవీలో వేస్తే ఎక్కువ మంది ఇంటర్వ్యూలో కూర్చొని చూడొచ్చండి. పబ్లిక్లో భరతనాట్యం పెట్టారనుకోండి తక్కువ మంది రావచ్చు, క్యాబరే డ్యాన్స్ పెట్టారనుకోండి ఎక్కువ మంది రావచ్చు. కానీ ఇంకొకటి సార్ మీరు గమనించినట్టయితే, దట్ వోంట్ టేక్ యూ ఎనీవేర్. ఇంకొకటి మీరు గమనించినట్టయితే అక్కడ అరుపులు కేకలు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా గోల. అసలు మొన్న జగన్ గారి రింగ్ ఏదో పీక్కుంటున్నారు, ఎవరు ఆ చెయ్యి పట్టుకుని దొంగలు ఉంటారులేండి, రింగులు పీకోలు వేరే ఉంటారు, అది కాదు. బట్ బేసిక్గా అరుపులు కేకలు అనేది అదే నేను మీకు ఇందాక చెప్పింది అదే. ఓకే. నిన్ను అభిమానించే 10 మంది రోడ్డు మీదకి వచ్చి డాన్సులు వేయచ్చు,
తప్పులేదు. ఎందుకంటే ఒక్కొక్కటిది ఒక ఇమేజ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మేబీ ఏ క్లాస్ లీడర్, జగన్మోహన్ రెడ్డి మేబీ ఏ మాస్ లీడర్. సో క్లాస్ లీడర్కి ఒక 50 మంది, 100లో మాస్ లీడర్కి ఒక 50 మంది ఉన్నారనుకోండి. క్లాస్ లీడర్ అభిమానులు రోడ్ల మీదకి వచ్చి డాన్స్ చేయకపోవచ్చు, రోడ్ల మీద రాకపోనవచ్చు. అలాగని ఆయనకున్న 50 మంది లేరని కాదు. మాసోడికి ఒక 10 మంది రోడ్డు మీదకి వచ్చి బట్టలు ఇప్పుకొని డాన్స్ చేయొచ్చు. అక్కడ ఎవరో బట్టలు ఇప్పుకొని డాన్స్ చేయలేదు, ఇక్కడ 10 మంది వచ్చి బట్టలు ఇప్పుకొని డాన్స్ చేసినంత మాత్రాన ఆయనకున్న 50 మంది ఇంటాక్ట్గానే ఉంటారు. ఈ బట్టలు ఇప్పి డాన్స్ చేసిన వాళ్ళని చూసి ఈ 50 మంది మారిపోరు. మారిపోయారని అనుకోవటం వీళ్ళ చిత్తభ్రమ. ఆ ఇల్యూషన్లో ఉండటం పాలకపక్షానికి మంచిదే. నేను వచ్చేసాను అని చెప్పుకుంటే పాలకపక్షానికి మంచిదే. సో ఎక్కువ శాతం పెయిడ్ ఏమైనా ఉండొచ్చా క్యాంపెయిన్స్? లేదు, పెయిడ్లో మీకు ఉన్మాదం రాదు. పెయిడ్లో దీనంగా చూస్తారు వచ్చిన వాళ్ళు. ఈ ఉన్మాదం, రప్ప ఈ నరకటాలు, ఇది పెయిడ్ వల్ల కాదు. అది కొంచెం ఉన్మాదం, సైకు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సమాజంలో బేసిక్గా రిఫ్రాఫ్ గాళ్ళు వీళ్ళు ఉంటారు. ఆ కేటగిరీలో వాళ్ళు వచ్చినట్టున్నారు. డెఫినెట్గా వాళ్ళు బట్టలు ఇప్పి డాన్స్ చేయొచ్చు, ముద్దులు పెట్టుకోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. సమాజం ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఆల్. 5% రౌడీ ఎలిమెంట్స్ ఉండొచ్చు. రాష్ట్రంలో ఉన్న 5% వచ్చి ఇక్కడ రప్ప అని తిరిగారు అనుకోండి, వాళ్ళే ప్రజలని అనుకుంటే అదే అనుకునేవాడి దౌర్భాగ్యం. కానీ చట్టపరంగా ఏ చర్యలు ఉండవండి? తీసుకుంటారు, డెఫినెట్గా తీసుకుంటారు. తీసుకోకపోతే అది ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. ఎవరి నోటికి వచ్చినట్టు ఆడు మాట్లాడి వేసేస్తా, నరికేస్తా అంటే గొడ్లప్పగించి తిరిగి గుడ్లప్పగించి చూడటం కూడా తప్పే. డెఫినెట్గా యాక్షన్ ఉండాలి. కాకపోతే క్లియర్గా చెప్పగలగాలి. వాళ్ళు చేసిన తప్పుని ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అలాగా పబ్లిక్కి తెలిసేలాగా కొంచెం ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు అనుకోకుండా మీరు ఏదో నన్ను ఆ ప్రశ్న అడిగారు కాబట్టి నేను చెప్పగలిగా. అది వాపును చూసి సమాజం అంతా ఉన్మాదులమయం అని అనుకోవటం. ఉన్మాదులు స్మాల్ పర్సంటేజ్ ఉంటారు. మీరు ఉన్మాదులు సప్పెట్టినప్పుడు వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.